చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి ఎంత స్టూపిడ్గా మాట్లాడాడో. మరి ఈరోజు నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, వెంకటేశ్వర స్వామి నీ కల్లోకి వచ్చి, అయ్యా చంద్రబాబు, నా లడ్డూలో నెయ్యి కలిసింది, నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది, నా లడ్డూలో పంది కొవ్వు కలిసింది, నా లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందని నీకు చెప్పారా? నీకు మాత్రమే చెప్పారా అని అడుగుతున్నాను. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు కేవలం తన చేతగానితనాన్ని, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం భగవంతుడంటే కూడా భయం లేకుండా, భగవంతుడంటే కూడా గౌరవం లేకుండా అందరూ పవిత్రంగా భావించి ఆ లడ్డూ మీదే ఈ విధంగా ఇంత చండాలంగా మాట్లాడాడు అనేది అర్థమై ఉంటుంది. ఈ రోజుకి కూడా వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకొని, మేము అనుకున్నాం, మాకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ లేదు అని ప్రూవ్ అయింది, చాలా సంతోషమని గౌరవంగా చెప్పుంటే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషించుంటారు. కానీ ఈరోజు సిబిఐ క్లియర్ కట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు, ఏమీ కలవలేదు అని స్పష్టంగా చెప్పింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూల్లో కూడా ఏమీ కలవలేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే చేశారని స్పెసిఫిక్గా కూడా ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్లో. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీ అందరూ కూడా గమనించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గజని అనుకుంటా. ఒకరోజేమో బీఫ్ తింటాడు, ఒకరోజేమో బాప్టిజం తీసుకున్నాను అంటాడు, ఒకరోజేమో సనాతని అంటాడు, తిరుపతికి వస్తాడు రెడ్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు, తమిళనాడుకి పోతాడు గ్రీన్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు. మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో అన్నాడు, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సీఎం నెయ్యిలో ఇది కలిపాడు అంటారా? ఎక్కడైనా సీఎంలు కూర్చొని కలుపుతారా అని ఆయనే మాట్లాడాడు. అంటే బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు వాళ్ళు కదా జగనన్నకి క్షమాపణ చెప్పాలి. ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి, ఆయన భక్తులకి, ముఖ్యంగా హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలి. అది వదిలేసి మాకే మీరు క్షమాపణ అడగాలి అంటారు, మీరు మాకు చెప్పాలి అంటారు. ఎందుకు చెప్పాలి? ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారు, లక్షలాది కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా మీ బినామీలకి రూపాయలకి ఇచ్చేస్తారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు, ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టాలి, మా ఇళ్ళ మీద దాడి చేసి మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాము, లేదా మా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాం. ఇంతకన్నా మీకు ఏమైనా చేతన అవుతుందా? అందుకే మీరు చేతగాని దద్దమ్మలు, చౌటలు అనేది. ఈరోజు కొత్త నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతు కొవ్వు కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. అంత ఘోరంగా నిన్న మళ్ళీ మాట్లాడతాడు. అంటే మీరు తెలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ఏవైతే శాంపుల్స్ని తీసుకున్నారో అవి ఎవరి హయాంలో తీసుకున్నారు? మీరు 2024 జూన్ 12వ తేదీ మీ అధికారం వచ్చింది. శాంపుల్స్ 2024 జూలై 6, 12వ తేదీ తీసుకోవడం జరిగింది. సో ఏమి జరిగినా దాంట్లో మీ హయాంలో జరిగినట్టే. దాన్ని మీకు మీడియా ఎక్కువ ఉంది కదా అనేసి మానెత్తిన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు, అది భస్మాస్త్రాస్త్రంలాగా మీ నెత్తిరే కూర్చుంటుందన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకనైనా వాళ్ళు దగ్గర పట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్ర ప్రజలకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నిన్న రోజా గారు ఏదైతే ప్రెస్ మీట్లో తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ఎలాంటి కల్తీ లేదు,
ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఈ పవన్ కళ్యాణ్ గారు కావాలని ఇది చేశారు. కాబట్టి శ్రీవారికి, శ్రీవారి భక్తులకి వీళ్ళు క్షమాపణ చెప్పాలి, వీళ్ళకి సిగ్గు లేదు అనే ఇదిలో మాట్లాడుతుంది. అమ్మ రోజా, ముందు నీకు సిగ్గుందా? నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. ఛీ దీనమ్మ, బురదలో పంది బ్రతుకుతుంది, నేల మీద నువ్వు బ్రతికి మాట్లాడుతున్నావు. వేస్ట్ అనిపించట్లే జీవితాలు? దేవుడికి ఎంతో ఇష్టంగా భక్తిగా పూజ చేస్తారు ప్రతి ఒక్కరు, నువ్వు కూడా చేస్తావు. కానీ నీ దొంగ పూజని నిన్న నువ్వు మాట్లాడిన మాటలతో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రజలకు మొత్తం, ఆంధ్ర ప్రజలకు మొత్తం కూడా అర్థమైంది. 2029లో మీరు ఏదైతే ఎలక్షన్స్కి అప్పుడు వెళ్తారు కదా, ప్రచారానికి వెళ్తారు కదా, నిజంగా ఎస్పెషల్లీ నిన్ను, నీ అండ్ కో టీంని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఎవరినైతే అందరు ఉన్నారో మీ పార్టీ నాయకుల్ని ప్రజలు చీపుర్లతో చాటలు తీసుకు రెడీగా ఉన్నారు కొట్టి తన్ని తరమడానికి. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వైవి సుబ్బారెడ్డి ఎవరమ్మా? ఎవరు వైవి సుబ్బారెడ్డి? జగన్ అనుచరులు కాదా? ఇంతకుముందు టీడీకి చైర్మన్గా పనిచేయలేదా? మరి ఆయనే లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి ఒప్పుకున్నాడు. కళ్ళేమన్నా దొబ్బాయా నీకు? దొబ్బాయా అంట. నిన్న జోగి రమేష్ గారి దగ్గరికి నువ్వు ఏదో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నావు? తిరుపతి లడ్డుకు కల్తీ జరిగింది, అందరికి తెలిసిపోయింది అని చెప్పేసి పాప కెమెరా ఎక్కడ లేదనుకొని నిజాలు మాట్లాడేశావు. యాక్టింగ్ ఎంతసేపు చేయగలుగుతావు రోజా? నువ్వు ఎన్ని రోజులు చేయగలుగుతావు? నిజాలు ఎప్పటికైనా ఆ పైన దేవుడు విగ్రహం అనుకుంటావేమో, సాక్షాత్తు మనిషి ఆయన ఏదో ఒక రూపంలో బయట పెడతాడు. మీ పతనం అనేది కూడా స్టార్ట్ అయిందని నేను అందరికి చెప్తున్నాను. ఏదో నువ్వు విర్రవీగిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీ దగ్గర లేకపోతే నీ వాళ్ళ దగ్గర మాట్లాడుకో. సిగ్గు లేదు, బుద్ధి లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేదు బాబు గారి గురించి కానీ మాట్లాడితే దవడ పగిలిపోయిద్దని నీకు ఈ విధంగా చెప్తున్నాను. ఇంతమంది ఎంతో ఇదిగా కొలిచే లడ్డులో కల్తీ జరిగితే దాన్ని నువ్వు మాట్లాడకుండా నీ వాళ్ళ కోసం దొత్తుగా పనిచేస్తూ వెనకోసుకొచ్చి మాట్లాడుతున్నావు చూడు. నీకు సిగ్గు లేదు. సిగ్గుండాలి. మనిషి బ్రతికితే కొంచెమైనా మనం దేనికోసం బ్రతుకుతున్నామా, ఎలా బ్రతుకుతున్నామా, ఏంటి అని చెప్పేది కొంచెం మైండ్లో ఆలోచించాలి. నీకు సిగ్గు సరే ఏమి లేవు కాబట్టే వదిలేసి నీచమైన రాజకీయాలు చేసి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గు తెలుసుకో. నీ పతనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చూపిస్తాడు భగవంతుడు. ఓకే, సో ప్రజలు కూడా బాగా అర్థమైపోయింది నీ గురించి ఏంటనేది. నిన్న మాట్లాడిన మాటలు క్లియర్ కట్గా అర్థమైపోయి రేపు నీ కోసం ప్రచారం కోసం పోతే ఎక్కడికో వెళ్తావు కదా, నగరియో ఏ నియోజకవర్గం వహిస్తూ కూడా తెలియదు నీకు ఆయన జగన్ గారు. కాబట్టి వాళ్ళు చీపుర్లు చాటలు అని రెడీగా పెట్టుకున్నారు. కోడితే దిమ్మ తిరిగిపోవాలి నీకు. అది దేవుడితో పెట్టుకున్నారు కదా, అందరికి దిమ్మ తిరిగిపోయింది. 3D పిక్చర్ కనిపిస్తుంది. ఓకే.